హలో అండి. ఈరోజైతే టేస్టీగా పెసరట్టు, అదేవిధంగా దాని కాంబినేషన్ పల్లీ చట్నీ కూడా చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసి చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం చేసినా చాలా ఈజీగా చేయవచ్చు. ముందు రోజు రాత్రి అయితే మనం పెసలు అలాగే ఒక 2, 3 చెంచాల రైస్ కూడా తీసుకొని నానబెట్టుకోవాలి. మార్నింగ్ అయ్యేసరికి ఈ విధంగా అయితే నానుతాయి. నానిన వాటిని పక్కన పెట్టుకొని 2, 3 సార్లు అయితే వాష్ చేసుకోవాలండి. తర్వాత మిక్సీ జార్‌లో ఒక 2 ఇంచీల అల్లం, అలాగే ఒక 4, 5 పచ్చిమిరపకాయలు కూడా ఇలా ఈ విధంగా తుంపుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసలు, బియ్యాన్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫైన్‌గా పట్టుకోవడం వల్ల మనకి దోస అనేది క్రిస్పీగా వస్తుంది. మీరు ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది పెసరట్టు. దీన్ని 2 సార్లుగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఫైన్‌గా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్‌లో అయితే వేసుకోవాలండి. ఒక బౌల్‌లో వేసుకొని మనం సాల్ట్ కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది. అదేవిధంగా మనం టేస్టీగా పల్లీ చట్నీ కూడా చేసి చూపిస్తాను. మీరు ఆఫీస్‌కెళ్ళినా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో వేయించిన పచ్చిమిర్చి వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 2 ఎల్లుల్లిపాయ రబ్బలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే చిన్నది చింతపండు అండి. అంటే మన క్వాంటిటీని బట్టి వేసుకోవాలి మనం. అలాగే సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ చక్కెర కూడా వేసుకుంటే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ముందుగానే మనం పల్లీలు ఈ విధంగా ఫ్రై చేసి పెట్టేసుకుంటే ఒక నెల రోజులు స్టోర్ ఉంటాయండి. పాడవకుండా చాలా బాగుంటాయి. ఈ విధంగా మీరు రెడీ చేసి ఉంటే ఫస్ట్ టైం చేసుకున్న చాలా ఈజీగా ఉంటుంది. అలాగే పని కూడా తొందరగా అయిపోతుందండి. ఈ విధంగా అన్నీ వేసి మిక్సీ పట్టేసుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. నేను వేసేవన్నీ కరెక్ట్‌గా సరిపోయాయండి. సాల్ట్, కారం అన్నీ. దీన్ని కూడా ఒక బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మీరు ఇందులో పోపు నచ్చితే పెట్టుకోవచ్చు. లేకపోయినా ఎలా అయినా చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం పోపు అనేది పెట్టాను. ఎండుమిరపకాయలు, ఆవాలు, కొంచెం కరివేపాకు, అలాగే కొద్దిగా శనగపప్పు కూడా వేసి బాగా వేగిన తాలింపుని మనం చట్నీలో వేసుకుంటే మంచి చట్నీ ఫ్లేవర్‌తో చాలా బాగుంటుంది. ఇందులో అయితే మనం సాల్ట్ వేసుకోవాలి. మనం రుబ్బుకున్న పెసరపప్పులో కూడా. సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మరి కొంచెం వేసుకోవాలి. అలాగే స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం వాటర్ అనేది చల్లుకొని ఇలా ఆనియన్‌తో స్ప్రెడ్ చేసుకుంటే మనకి దోస అనేది అతుక్కోకుండా వస్తుంది. ఇలా గరిటెడు పిండి వేసుకొని పల్చగా మనం ఎంతవరకు వీలైతే అంతవరకు ప్యాన్ అంతా అట్లా పోసుకోవాలి. ఈ విధంగా దోస వేసిన తర్వాత ఇందులో మీకు ఇష్టం ఉంటే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని అలా చేత్తో ఒకసారి ప్రెస్ చేస్తే బాగా దోస అంతా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఆనియన్స్ వేసాక మనం జీలకర్ర కూడా వేసుకోవాలి. పెసరట్టుకి ఎప్పుడైనా జీలకర్ర వేసుకుంటే స్టమక్‌లో ఎటువంటి ఇబ్బంది లేకుండా డైజెషన్ బాగా అవుతుంది. ఈ విధంగా వేసి ఒక 2, 3 చెంచాల ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. దోస అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అక్కడక్కడ బ్రౌన్ కలర్ వచ్చింది కదా! ఈ విధంగా ఒకసారి అట్ల కాడతో ఈ విధంగా అనుకుంటే మనకి మొత్తంగా బాగా కాలుతుందనమాట దోస అంతా. ఈ విధంగా అయితే మంచి కలర్ వచ్చిన తర్వాత మనం దోసని తీసి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్‌గా పెసరట్టు చేసుకోవచ్చు. అలాగే ఈ విధంగా చట్నీ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇదే విధంగా ఇంకో దోస కూడా వేసుకొని అలాగే సేమ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని కొంచెం ఆయిల్ అనేది వేసి బాగా వేగనిచ్చి తీసుకోవాలండి. అంతే. మనకి హోటల్లో వేసినట్టే క్రిస్పీగా వస్తాయండి దోసలైతే. పెసరట్టు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఈ విధంగా ఆయిల్ వేసాక కొంచెం వేగిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని తీసేసుకోవాలి. అంతేనండి. సింపుల్‌గా హోటల్ స్టైల్‌లో మనకి పెసరట్టు అలాగే పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంక ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే షేర్ చేయండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి కామెంట్ కూడా చేయండి. వీడియోనైతే ఇక్కడి వరకు చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇటువంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.